హలో ఎవ్రీవన్. కరివేపాకు మన కంటికి ఎంత మంచిదో అందరికీ తెలిసిన విషయమే. ప్రజెంట్ జనరేషన్ అయితే జాబ్ చేసేవాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంప్యూటర్ మీదే గడిపేస్తుంటారు. ఇంకా నార్మల్‌గా ఫోను, టీవీ ఎంత యూజ్ చేస్తామో చెప్పాల్సిన అవసరమే లేదు. అవి లేకుండా నిమిషం కూడా గడవదు మనకి. అలాంటప్పుడు ఆ స్క్రీన్ ప్రభావం మన కంటి మీద పడకుండా ఉండాలంటే మన ఫుడ్‌లో కరివేపాకు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. కానీ మనం దేంట్లోనైనా కరివేపాకు ఎక్కువేస్తే తీసి పక్కన పడేస్తుంటారు పిల్లలు. అలా కాకుండా ఇలా కరివేపాకు పొడి చేసి పెట్టుకోండి. హెల్త్‌కి మంచిది. ఏదైనా గ్రేవీ కర్రీస్ కానీ, ఇంకా పులుసు కర్రీలు అలా చేసుకున్నప్పుడు కూడా 2 టేబుల్ స్పూన్స్ ఇది వేసుకుంటే గ్రేవీ చిక్కగాను వస్తుంది. టేస్ట్ చాలా బావుంటుంది. పిల్లలకి అది కరివేపాకు వేసినట్టు కూడా తెలీదు. నా కంటికి కూడా చాలా మంచిది. నేను దీనికోసం కరివేపాకు పొడి కోసము చాలా అన్ని హెల్తీ ఐటెమ్స్ తీసుకున్నానండి. అన్నీ షాలో ఫ్రై అంటే సిమ్‌లో పెట్టుకొని కుండలో వేయించుకుంటున్నా. పెసరపప్పు, మినపప్పు, పల్లీలు, నువ్వులు, శనగపప్పు, జీలకర్ర, మిరియాలండి, కొంచెం ఘాటు కోసం మిరియాలు, ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలండి. ఇది హెల్త్‌కి చాలా మంచిది మన హెల్త్‌కి. హెయిర్ కూడా చాలా బాగా పెరుగుతుంది. దీనివల్ల అన్ని షాలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేయించుకోవాలి. నేను ఇక్కడ పులుపు కోసం చింతపండు వాడట్లేదు. మామిడికాయ ముక్కలు ఎండబెట్టి పెట్టుకున్నా. అవి చాలా మంచిది కదా! దాన్ని కూడా వేయించి పెట్టుకొని పప్పులన్నీ పొడి చేసుకున్న తర్వాత కరివేపాకును కూడా సిమ్‌లో పెట్టి వేయించుకొని దాన్ని కూడా వేసి లాస్ట్‌లో రాళ్ళ ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే టేస్టీ కరివేపాకు పొడి సిద్ధమండి. ఇలా చేసి చూడండి. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.